ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో చేసిన సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన యువగలం పాదయాత్రలో మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం, నిన్న మన కూటమి ప్రభుత్వం శ్రీ ప్రభవనామ సంవత్సరం ఉగాది కానుకగా ఈ రాష్ట్రంలో 10,000 మందికి నోటిఫికేషను ఇవ్వడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా చూశారు. ఈ 20 నెలల కాలంలో మెగా డిఎస్సిలో ఏ విధంగా, అలాగే పోలీస్ కానిస్టేబుల్ 30,000 మందికి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అలాగే ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు, మెరుగైన ఉపాధి కల్పించాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేసి దానివలన ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించి ఆ ఎంఎస్ఎంఈ పార్క్లో ఉపాధి అవకాశాలు యువతకు కల్పించాలని ఒక మంచి పెద్ద ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రతి 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని నియోజకవర్గాలు టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి దానిలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా దగ్గర ఒక 100 ఏకర్స్ పంపించడం జరిగింది. అది కొంచెం జీపీ అంటే గ్రేజింగ్ పోరంబోక్లో ఆ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఉంది. దానివల్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకురాబోతోంది. ఆ నిర్ణయం తర్వాత మన నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఐటీ సంస్థలు ప్రపంచంలోనే ఒక గూగుల్ పరిశ్రమ మన రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు ఏ విధంగా కష్టపడ్డారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు వైజాగ్ని ఒక ఐటీ హబ్ తయారు కాబోతూ ఉంది. అలాగే మన రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా క్వాంటమ్ టెక్నాలజీతో మన అమరావతిలో కూడా ఆ బిల్డింగ్లు కూడా స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీ సిటీ కానీ, అలాగే ఇండోసోల్ పరిశ్రమ వస్తే రాబోయే రోజుల్లో, ఇప్పటికే ఇండోసోల్ కొంతమందిని తీసుకుంది మన ప్రాంత యువకుల్ని, రాబోయే రోజుల్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే పరిస్థితి మీరందరూ కూడా చూశారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడిపోయే పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ఐటీ కంపెనీ రావాలంటే భయపడిపోయే పరిస్థితి. ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారో మనందరం కూడా ఒకసారి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పట్ల వాళ్ళకున్న ఒక మంచి ఆలోచనతోనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మీరందరం కూడా చెప్పాల్సిన అవసరం, మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయిందో మనందరం కూడా తెలుసు. కనీసం జీతాలు కూడా ఫస్ట్ తారీఖు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈరోజు ఎంప్లాయీస్ కానీ, ఈరోజు యువకులు కానీ, ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన ఎక్స్పీరియన్స్నే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎటువంటి డెవలప్మెంట్లు అవుతూ ఉన్నాయో. గ్రామాల్లో కూడా మీరందరూ కూడా పంచాయతీరాజ్ శాఖలో కనీసం వాళ్ళకి ప్రమోషన్ లేని పరిస్థితి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వాళ్ళని ఏ విధంగా ప్రతి గ్రేడ్ని అప్గ్రేడ్ చేసి వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఏ విధంగా పేరు తీసుకొచ్చాడంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా ముందుకు పోతా ఉంది. అలాగే ఎంప్లాయీస్ మనోభావాలకు తగ్గట్లుగా ముందుకు పోతా ఉంది. యువత ఆలోచన విధానానికి తగ్గట్లుగా
ముందుకు పోతా ఉంది. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈరోజు నిన్ననే దివ్యాంగ శక్తి అని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో యూనిఫామ్గా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు వికలాంగులకి 6,000 రూపాయలు, పర్మనెంట్ డిజాబిలిటీ ఉంటే మంచానికే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారంటే ప్రతి కుటుంబంలో ఎవరైతే ఈరోజు దివ్యాంగులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళగా పూజించుకునే పరిస్థితి ఉందంటే ఈరోజు దివ్యాంగ శక్తి కార్యక్రమం ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ బస్సు. నిన్న వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ప్రతి మన గ్రౌండ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతా ఉంది. ఈరోజు శ్రీశక్తి కానీ, అలాగే అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఈరోజు శ్రీశక్తి మన ఆర్టీసీ బస్సులో మన ఎస్పీ గారే సీఎం గారికి రివ్యూలో చెప్తా ఉంటే యాక్సిడెంట్ల పర్సంటేజ్ కూడా బ్రహ్మాండంగా తగ్గిపోయి ప్రయాణికులు మంచి సౌకర్యమైన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కూడా మీరందరూ కూడా గమనించాలి. నేను ఒక మంచి పేదవాళ్ళకి ఉపయోగపడే సీఎంఆర్ఎఫ్ మీదే ఈ ఉగాది సంవత్సరం రోజు సీఎం గారు సిగ్నేచర్ పెట్టాడంటే ఈ కూటమి ప్రభుత్వానికి పేదల పట్ల, ఈ మన ప్రజా ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఒక్క చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా లోకేష్ బాబు గారే డైరెక్ట్గా స్కూల్కి వెళ్తా ఉన్నాడంటే మధ్యాహ్నం సన్నబియ్యం పెడతా ఉన్నారు. వాళ్ళకి సరిగా అందుతున్నాయా లేదని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి వారంలో ఒకసారి కంపల్సరిగా స్కూల్ విజిట్ చేయాలి. అలాగే స్కూల్స్లో ఉన్న ఖాళీలు ఏదైతే ఉపాధ్యాయుల ఖాళీలు కూడా, అధ్యాపకుల ఖాళీలు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాడంటే ఈ కూటమి ప్రభుత్వానికి విద్య పట్ల, వైద్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారో మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎక్కడా కూడా ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా ఆ గత 5 సంవత్సరాల విధ్వంసం తప్పితే ప్రజల ఆలోచన విధానం తగ్గట్లుగా పోలేదు. వాళ్ళు ఈ రోజు కూడా, నిన్న కూడా ఏదో ఘనకార్యం చేసి బయటకు వచ్చినట్లు మేము మళ్ళా మా ప్రభుత్వం వస్తే ఏదో చేస్తామని చెప్పి నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆలోచన విధానాల్లో ఎక్కడా కూడా మార్పు రాలా. మేము తప్పు చేస్తాం, మళ్ళా మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మళ్ళీ కూడా విధ్వంసం అయిపోతామని చెప్పే ఆలోచనతో వాళ్ళ ఆలోచనలోనే తప్పకుండా ప్రజలు మళ్ళా కూడా వాళ్ళ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ